రెబ్బెన మండల్లో గంగాపూర్లో నా వాగు తీరాన వెలిసినటువంటి ఒక గొప్ప దేవత వెంకటేశ్వర స్వామి. తెలంగాణ వెంకటేశ్వర స్వామిది. ఈ దేవత చాలా పవిత్రమైనటువంటి దేవుడు. ఒక చరిత్ర గలటువంటి ఈ ప్రదేశము, ఈ కట్టడం కూడా అసలు ఎప్పుడో పురాతనమైనటువంటి చరిత్ర కట్టడాలలో ఉన్నటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ దేవుడి పూజ రోజు ఏడుకొండల స్వామి ఇక్కడ తిరుపతిలో కూడా ఇంతకుముందు అయితే ఒక రోజు మొత్తము గుడి మూసించేవాళ్ళు. కానీ ఇప్పుడు రద్దీ అక్కడ ఎక్కువగా పెరిగి కనీసం ఒక 10 నిమిషాలన్నా మూసి ఉంచడం అనేది జరుగుతుంది. అన్నిటికన్నా, అన్ని దేవతల కన్నా పురాతనమైనటువంటి, మనం చూస్తున్నాం ఎంత పురాతనమైనటువంటి గుడి. అసలు దేవత ఆ పురాతనమైనటువంటి ఒక రాతికి 3 నామాలతోటి మరి అక్కడ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. ఎంతోమంది పవిత్రంగా వచ్చి లక్షలాది మంది తరలి వచ్చి మరి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మాసంలో 31 తారీఖు పవిత్రంగా వచ్చి మొక్కులు చెల్లించుకొని, మొక్కులు కట్టి మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకొని, ఈ విధంగా వేలాది మంది తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా భక్తి శ్రద్ధలతోటి వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి దేవత. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మొక్కుకున్నటువంటి కోరికలు నెరవేరడం, దాని ద్వారా ఎంతోమంది లక్షలాది మంది భక్తులు తరలి రావడం, ఒక పెద్ద జాతర ఇక్కడ సాగడం అనేది జరుగుతుంది. దానికి తప్పకుండా ఈ జాతర సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడే ఇంతకుముందే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా వచ్చి ఇదంతా కూడా చూసి వెళ్ళడం అనేది జరిగింది. పూర్తిగా సౌకర్యాలు కల్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామనేసి తెలియజేస్తూ, వచ్చే భక్తులకు వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, లేకపోతే ఉండడానికి కావచ్చు, ముందు దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఇంత మంచి ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని మన ప్రాంతంలో ఉండడం, కుమ్రంభీం జిల్లా, అందులో రెబ్బెన మండల్లో ఇంత పెద్ద పుణ్యక్షేత్రం, ఇంత ఒక పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం ఉండడం, మేమందరం కూడా పుణ్యం చేసుకున్నందుకు ఇక్కడ పుణ్యక్షేత్రం, ఇంత మంచి పుణ్యక్షేత్రం వెలిసిందని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ ఈ భక్తుల ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, ఇక్కడ వచ్చిన భక్తులకి సౌకర్యాలు కల్పించే విధంగా తప్పకుండా ఏర్పాట్లు చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.